గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ఐ గారు, మా పాపని కిడ్నాప్ చేసింది వీడే. అరెస్ట్ చేయండి. రే వదరా. సార్ నాకే పాపం తెలీదు. మా పాప నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? నా మాట నమ్మండి. ఇన్స్పెక్టర్ గారు, మా ఆయన అమాయకుడు, ఈయన వదిలిపెట్టండి. సార్, మా నాన్న అటువంటి వాడు కాదు. వీళ్ళు కావాలనే గేమ్లు ఆడుతున్నారు. చూడండమ్మా, మీరేమన్నా చెప్పాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పండి. రే నువ్వు పదరా. ఏమండి? నడు. అయ్యో, ఏమండి? అయితే దారిలో ఎవరైనా బండి మీద నుంచి పిక్ చేసి ఉండాలి. లేకపోతే ఒకవేళ పాప కింద పడిపోయిందేమో. పడితే అరుస్తుంది కదా, అరిస్తే నాకు తెలుస్తుంది కదా. తనకు అవకాశం లేదు కదా ప్రేమ. అయ్యో, దెబ్బ తగిలినా అమ్మా అని అరవలేదు. అంత అంత నా కర్మ. అవును, అంతా నువ్వు చేసిన కర్మే. శివాగ్ని, అమ్మకు ఫోన్ చేస్తే నువ్వు ఇంట్లో ఉన్నావని చెప్పింది. ఈ టైంలో ఎక్కడ ఉన్నావేంటి? అదే, రోజంతా పాప కోసం నువ్వు వెతుకుతూ ఉన్నావు కదా. నేను ఇంట్లో కూర్చొనుంటే నాకు పాపే పదే పదే గుర్తొస్తుంది. అబద్ధం, అబద్ధం. హలో అక్క, మన పండుని పోలీసులు కొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకెళ్లారక్క. చెట్టి, పండుని పోలీసులు తీసుకెళ్లారా? ఎందుకు? నేను ఇప్పుడే స్టేషన్ కి వెళ్లి పండుని తీసుకుని వస్తాను. ఏంటి ప్రేమ, పండుని అరెస్ట్ చేయడం ఏంటి? ఆహా, అసలు నీకేమీ తెలియదు కదా. హలో హలో అక్క, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మన పండుని పోలీసులు కొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకెళ్లారక్క. చెట్టి, పండుని పోలీసులు తీసుకెళ్లారా? ఎందుకు? పాపని మన పండుగ కిడ్నాప్ చేసి ఉంటాడని శివాగ్ని గారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారంటక్క. సరే సరే, నువ్వేడవకు. నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి పండుని తీసుకుని వస్తాను. ఏంటి ప్రేమ, పండుని అరెస్ట్ చేయడం ఏంటి? ఆహా, అసలు నీకేమీ తెలియదు కదా. ఇక్కడ నువ్వు నాతో పాటు తిరుగుతూ పాపను వెతుకుతున్నట్టు నటించడం, అక్కడ శివాగ్ని మా వాళ్ళని అనుమానిస్తూ రోజుకొకరిని స్టేషన్కి పంపించి వేధించడం. మీరిద్దరూ కలిసే ఈ నాటకం ఆడుతున్నారు. నిజంగా నాకు తెలియదు ప్రేమ, ప్రామిస్. నేను మాత్రం నమ్మను. ఇప్పుడే కాదు, నిన్ను మాత్రం ఎప్పటికీ నమ్మను. ఛీ! ప్రేమ, ప్రేమ ఆగు. చెప్పరా, చెప్పు చెప్పు. పాపని ఎక్కడ దాచావో చెప్పు. అడిగింది నిన్నే, చెప్పు. నన్ను కొట్టొద్దని చెప్పండి సార్. పాపని దాయలేదు. రేయ్, మరి ఇల్లు ఎతుకుతుకు లాక్ చేసి ఉన్న ఇంటి గోడలు దూకటం ఎందుకు చేసావరా? పాపేమైనా ఆ ఇంట్లో ఉందేమో అని వెతకడానికే దూకాను సార్. మాకే కథలు చెప్తావారా? పైనుంచి ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రెజర్ పెరిగిపోతోంది. మర్యాదగా పాపని ఎక్కడ దాచావో చెప్పు, లేదంటే చిన్న పిల్లడు అని కూడా చూడను. చెప్పరా, చెప్పు. ఆగండి. చిన్న పిల్లడని కూడా చూడకుండా కొడుతున్నారు. వీడేం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు. వీడే పాపని కిడ్నాప్ చేసి ఉంటాడని శివాగ్ని గారు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే తీసుకొచ్చాం. నేను చెప్తున్నాను, పాపని ఆ శివాగ్ని కిడ్నాప్ చేసిందని. వెళ్ళి ఆమెను తీసుకొస్తారా? మేడం, ఇష్టం వచ్చేట్లు మాట్లాడకండి. ఆవిడ కంప్లైంట్ ఇవ్వడమే కాదు, సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే వీడి ప్రవర్తనలో కూడా అనుమానాస్పదంగానే కనిపించింది. సీసీ ఫుటేజ్ లో వీడొక్కడేనా? చాలా మంది కనిపిస్తారు. అంత మాత్రాన అందరినీ లోపలేస్తారా? వీడిని కొట్టే రైట్ మీకెవరిచ్చారు? తప్పు చేసిన వాళ్ళని అయ్యా బాబు అని బతిమలాడితే నిజం చెప్పరమ్మా. తాట తీస్తేనే నిజాలు బయటకు వస్తాయి. చెప్పరా, చెప్పు.
ఎస్ఐ గారు, మంటూని ఎందుకు అరెస్ట్ చేశారు? మీ శివాగ్ని కంప్లైంట్ ఇచ్చింది. చూడు, చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఎలా కొట్టారో. ఏంటా సౌండ్? ఏదో కింద పడినట్టుంది సార్. ఏం పడింది? వెళ్ళి చూద్దాం పద. బేబీ బట్టలు సర్దుకుని ఎక్కడి నుంచి వచ్చావో మర్యాదగా అక్కడికే వెళ్ళిపో. నీకు నా గురించి తెలీదు. నా గురించి నేను గొప్పలు చెప్పను. నేనేంటో నీకు లైవ్ లోనే చూపిస్తాను. వెళ్ళి పని చూసుకో. నేను నిన్ను నటించమన్నాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం నేను ఫాదరు ఫ్రెండ్ అని మర్చిపోవాల్సి వస్తుంది. నా చెల్లెలి ప్రాణాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. కన్న కొడుకు కట్టుకున్న భార్య అన్న విషయం కూడా మర్చిపోవచ్చు. ఏంటి చెయ్యేశారు? వెళ్ళాను అని నువ్వు నా పార్టీ అయితే నాకు ముద్దు పెట్టాల్సిందే. తప్పదు. అయితే కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను నీకు ముద్దు పెడతాను. నువ్వు నాకు ముద్దు ఇచ్చినప్పుడు నేను కూడా నీకు ముద్దు ఇవ్వాలి కదా వైదేహి.